హాయ్ వ్యాస్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలియని వారంటూ అసలు ఎవరు ఉండరు. ఈవెన్ అదో పెద్ద అతిశయోక్తి కాదేమో. అత్యంత వైభవంగా ఇక్కడ చవితి వేడుకలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా గణనాథుడి ఎత్తు పెంచుకుంటూ వచ్చిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ 2 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకొని క్రమంగా ఎత్తు తగ్గిస్తూ వస్తుంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని ఆదర్శంగా తీసుకున్న ఏపీ వాసులు మాత్రం అలంకరణ కోసం వినియోగించే కరెన్సీ నోట్లను పెంచుకుంటూ పోతున్నారు. అయితే ఈ ఏడాది ఏకంగా 2.3 కోట్ల రూపాయల నోట్లతో ప్రత్యేక అలంకరణ చేసి ఔరా అనుకునేలా చేస్తున్నారు. అసలు ఈ వినాయకుడు ఎక్కడున్నారా అనుకుంటున్నారా? ఖైరతాబాద్ వినాయకుడిని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొలువుంటే, కరెన్సీ గణపతి ఏపీ రాజధాని సమీపంలో ఉన్న మంగళగిరిలో కొలువున్నాడు. మంగళగిరిలోని మెయిన్ బజార్లో వ్యాపారవేత్త బాలాజీ గుప్తా ఆధ్వర్యంలో గత 18 ఏళ్ల నుండి గణపతి నవరాత్రులను నిర్వహిస్తున్నారట. అయితే మొదట గణపతిని అలంకరించడానికి కరెన్సీ నోట్లను ఉపయోగించడం బాలాజీ గుప్తాతోనే మొదలైంది. మొదట ₹1,00,000 కరెన్సీ నోట్లను వినాయకుడికి అలంకరించడానికి ఉపయోగించారట. అప్పటి నుంచి ప్రతి ఏటా కరెన్సీ నోట్లను పెంచుకుంటూ పోతున్నారు. గత ఏడాది 2 కోట్ల రూపాయల నోట్లతో విఘ్నేశ్వరుడిని తీర్చిదిద్దితే, ఈ ఏడాది ఏకంగా 2.3 కోట్ల రూపాయలను వినియోగించారు. ₹20, 50, 100, 200, 500 ఇలా కొన్ని నోట్లను అలంకరణ కోసం ఉపయోగించారు. మొత్తం కొత్త నోట్లను తీసుకొచ్చి దేవుణ్ణి అలంకరించారు. ఇందుకు మంగళగిరి మెయిన్ బజార్లోని వ్యాపారులంతా సహకరిస్తారు. పాత నోట్లను ఇచ్చి బ్యాంకుల నుండి కొత్త నోట్లను తీసుకున్నారు. వాటిని వివిధ రూపాల్లో దండలుగా కడుతూ అలంకరణ కూడా చేశారు. నోట్లతోనే కలువపూల రూపాలను తయారు చేశారు. వాటిని వినాయకుడు కూడా వేశారు. అదేవిధంగా నోట్లతోనే ఆర్చులను కూడా తయారు చేశారండోయ్. మొత్తం మీద గత కొంతకాలంగా బాలాజీ గుప్తా నిర్వహిస్తున్న ఈ వేడుకలను అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భారీ కరెన్సీ ఉపయోగిస్తుండటంతో పోలీసులు కూడా బందోబస్తు భారీగానే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏడాది మంత్రి నారా లోకేష్ కరెన్సీ గణపతిని దర్శించుకునేందుకు వస్తుండటంతో నిర్వాహకులు కూడా మరింత ఉత్సాహంగా గణనాథుడిని తీర్చిదిద్దుతున్నారు. ఏదేమైనా కొత్త ఆలోచనలు కొత్త మలుపులు తిప్పుతాయి అన్నది చాలా వరకు నిజం.